మీరు ఖచ్చితంగా ప్రభుత్వ ఉద్యోగం సాధించే విధంగా హరీష్ ది బెస్ట్ అకాడమీ అందిస్తోంది. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ స్టాండర్డ్ కోచింగ్, గ్రూప్ 2, ఎస్ఐ, కానిస్టేబుల్, వార్డ్ ఆఫీసర్, ఆర్ఆర్బి, ఎన్టీపీసీ ఇలా అన్ని పోటీ పరీక్షలకు అత్యంత నాణ్యమైన కోచింగ్ అతి తక్కువ ధరకే అందిస్తుంది హరీష్ ది బెస్ట్ అకాడమీ. మరింకెందుకు ఆలస్యం, వెంటనే హరీష్ ది బెస్ట్ అకాడమీ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. హరీష్ ది బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తల్లో నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తల్లో నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకునే ముందు కొన్ని హెడ్లైన్ చూద్దాం. ఈరోజు భారత్ సాధించిన విజయం, 2 వ్యాక్సిన్లకు DCGI అనుమతులు జారీ చేయడం జరిగింది. ఈ వ్యాక్సిన్ల యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ సంస్థలు తయారు చేస్తున్నాయో చూద్దాము. మరియు ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వార్తలు నిలిచారు. అమెరికాకి చెందిన మార్నింగ్ కన్సల్ట్ సర్వే ఏం చెప్తుందో చూద్దాము. మరియు ఒడిషా రాష్ట్రానికి సంబంధించి COVID-19 మెమోరియల్ ఒకటి వార్తలు నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కీలక ప్రకటన ఏంటో చూద్దాము. మరి ఈరోజు ADB రుణాలకు సంబంధించి 2 రాష్ట్రాలు వార్తలు నిలిచాయి. హిమాచల్ ప్రదేశ్, అస్సాం రాష్ట్రము. ఈ రాష్ట్రాల్లో ఏ అభివృద్ధి కార్యక్రమాల కోసం ADB రుణాలు మంజూరు చేస్తుందో చూద్దాము. మరియు జపాన్కి సంబంధించి వుడెన్ శాటిలైట్ ఈరోజు వార్తలు నిలిచింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, ప్రమాదాల దృష్ట్యా దీని యొక్క ప్రత్యేకత, ఉపయోగం ఏంటో చూద్దాము. మరి ఈరోజు ఇండియన్ నేవీ BHEL సంస్థల మధ్యలో కుదిరిన ఒప్పందం, లేజర్ డాజ్లర్స్ కి సంబంధించి దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూద్దాము. మరియు వార్తలు నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు వార్తలు నిలిచింది. మరియు సేల్ నూతన చైర్పర్సన్, మరియు వార్తలు నిలిచిన ప్రముఖ వ్యక్తుల మరణాలు, మరియు మిస్లేనియస్ అంశాలు. ఒక్కొక్క టాపిక్ ని ఇంటర్లింక్ చేసుకుంటూ నేర్చుకుందాం. ముందుగా ఈరోజు COVID-19 వ్యాక్సిన్ కి సంబంధించి భారత్ సాధించిన విజయం, 2 వ్యాక్సిన్లు ఈరోజు వార్తలు నిలిచాయి. ఒకటి కోవాక్సిన్, పేర్లు గుర్తుంచుకోండి, ఇటీవల తరచూ మనం చర్చించుకుంటున్నాం. కోవాక్సిన్. సెకండ్ కోవిషీల్డ్. సో 2 వ్యాక్సిన్లతో పాటు ఇంకొక వ్యాక్సిన్ కూడా ఇటీవల చెప్పాను, BNT162B2. ఇది ఈరోజు అవసరం లేదు, ఎగ్జాక్ట్లీ 1 మంత్ బ్యాక్ ఈ 3 వ్యాక్సిన్లకి సంబంధించి కన్సర్న్డ్ సంస్థలు, ఈ వ్యాక్సిన్లను తయారు చేస్తున్న సంస్థలు ఏవైతే ఉంటాయో ఆ 3 సంస్థలు కూడా DCGIని ఆశ్రయించాయి. ఎందుకోసం అంటే అత్యవసర అనుమతుల మంజూరు కోసం అని చెప్పేసి ఎగ్జాక్ట్లీ ఒక 20 డేస్ బ్యాక్ మనం చర్చించుకున్నాం. అప్పుడు ఈ 3 వ్యాక్సిన్ల గురించి చెప్పాను. ఈ మూడింటిలో ఈరోజు ఈ 2 వ్యాక్సిన్లు వార్తలు నిలిచాయి, కోవాక్సిన్, కోవిషీల్డ్. ఈ 2 వ్యాక్సిన్లకి కూడా DCGI షరతులతో కూడిన అనుమతులు ఈరోజు మంజూరు చేయడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో మొట్టమొదటి రిజిస్టర్డ్ వ్యాక్సిన్స్ అని చెప్పుకోవచ్చు. అలా ఇప్పటి వరకు మనం రష్యా గురించి తరచూ చూస్తున్నాం, బ్రిటన్ కి సంబంధించి ఫైజర్ చూసాము. అలా తరచూ ఏదో ఒక దేశానికి సంబంధించి రిజిస్టర్డ్ వ్యాక్సిన్ అని చెప్పేసి ఇప్పటికి 2 సార్లు రష్యా వార్తలు నిలిచింది. మరియు ఈరోజు భారతదేశంలో రిజిస్టర్డ్ వ్యాక్సిన్ గా మనం ఈ 2 వ్యాక్సిన్లను కూడా గుర్తించవచ్చు. ఎందుకంటే DCGI, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా, ఈ సంస్థకి సంబంధించి ఇప్పటికి 15 to 20 టైమ్స్ మనం రెగ్యులర్ గా చూస్తున్నాం. DCGI అనుమతి లేనిదే భారతదేశంలో ఏ మెడిసిన్ కానీ, వ్యాక్సిన్ కానీ, ఏ మెడికేషన్ కి కూడా అనుమతులు ఉండవు, ఎవరిపైన ప్రయోగించకూడదు. అలాంటిది ఈ రోజు ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న ఒక విపత్కర సమస్యలు, విపత్కర పరిస్థితులు మనం తరచూ చూస్తున్నాం. ఆల్మోస్ట్ మనం 2020 సంవత్సరం మార్చి నెల, అంటే మన ఇండియా పైన ఇంపాక్ట్, కరోనా వైరస్ ఇంపాక్ట్ అనేది మార్చి నుండి ప్రారంభమైంది. అందుకే మార్చి మాసంలోనే మనం లాక్డౌన్ సంబంధిత అంశంతో ముందుకు రావడం జరిగింది. సో అలా మార్చి నుండి ప్రపంచం అంతా కూడా స్తంభించిపోయింది. భారతదేశంలో కూడా మనం కూడా చాలా సవాళ్ళను ఎదుర్కొన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతి దేశం కూడా వ్యాక్సిన్ తయారీ పైన నిమగ్నమైనాయి. అలా వ్యాక్సిన్ దశలు అని చెప్పేసి, వ్యాక్సిన్ ప్రయోగాలు అని చెప్పేసి ఇటీవల ఎగ్జాక్ట్లీ లాస్ట్ మంత్ అంటే నవంబర్ చివరి దశలో మనకి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కూడా భారతదేశంలో ఎక్కడెక్కడైతే వ్యాక్సిన్ తయారీ జరుగుతుందో ఆ సంస్థల్ని కూడా పర్యటించారు. మన తెలుగు రాష్ట్రమైన తెలంగాణలోని హకీంపేట్ మనం కోవాక్సిన్ వ్యాక్సిన్ ప్రయోగాన్ని కూడా సందర్శించడం జరిగింది. సో ఈ రోజు అంతిమంగా భారత్ సాధించిన విజయం, ఈ 2 వ్యాక్సిన్లకి కూడా DCGI కొన్ని షరతులతో కూడిన అనుమతులు జారీ చేయడం జరిగింది. అంటే మీనింగ్ ఏంటంటే
ఈ 2 వ్యాక్సిన్లను కూడా ఇప్పుడు మనకు ఇవ్వబోతున్నారు. అండ్ నిన్నటి రోజున ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్, కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ హర్షవర్ధన్ గారు ఒక కీలక ప్రకటన నిన్ననే చేశారు డ్రై రన్ లో భాగంగా. ఎందుకంటే ఢిల్లీలో డ్రై రన్ ప్రోగ్రామ్ ప్రారంభించారు. అందులో భాగంగా ఏం చెప్పారంటే రానున్న నెల నుండి అంటే ఫిబ్రవరి మాసం నుండి భారతదేశంలో వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం కూడా ప్రారంభిస్తుంది భారత ప్రభుత్వం. అందరికీ కూడా ప్రతి పౌరుడికి కూడా ఉచితంగా వ్యాక్సిన్ సరఫరా చేస్తామని చెప్పేసి ఒక కీలక ప్రకటన నిన్న చేశారు. ఈ రోజు ఈ 2 వ్యాక్సిన్లు కూడా అనుమతులతో వార్తలు నిలిచాయి. సో ఈ 2 వ్యాక్సిన్లకు సంబంధించి కొన్ని బేసిక్ ఇష్యూస్ ఇప్పటివరకు మనం చర్చించుకుంటున్నాం. మరొకసారి చూడండి. సో కోవాక్సిన్ యొక్క ప్రత్యేకత భారత్ బయోటెక్ సంస్థ తయారు చేస్తుంది. సో భారత్ బయోటెక్ హైదరాబాద్ బేస్డ్ సంస్థ. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలో ఫార్మా రంగం విషయానికి వస్తే హైదరాబాద్ చాలా ఇంపార్టెంట్. హైదరాబాద్ ఈజ్ హబ్. మనం ఇంకోటి ఏంటంటే హిమాచల్ ప్రదేశ్ బద్దీ ప్రాంతం కానివ్వండి, కొన్ని ప్రాంతాలు ఉంటాయి మనకి ఫార్మా సెక్టార్ లో నెంబర్ 1 ప్రాంతాలు అన్నట్టు. అలా హైదరాబాద్ సంబంధించి చాలా ఫార్మా కంపెనీలు ఉన్నాయి. అందులో భారత్ బయోటెక్ కేంద్రంగా వ్యాక్సిన్ ప్రయోగాలు, వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ ప్రారంభమైంది ఆల్మోస్ట్ 6 months బ్యాకే. అండ్ ఈ భారత్ బయోటెక్ కి ICMR, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ICMR మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ వీరి సహకారంతో భారత్ బయోటెక్ కోవాక్సిన్ వ్యాక్సిన్ ని తయారు చేసింది. ICMR ఏంటంటే భారతదేశంలో మెడికేషన్ సంబంధించి కానివ్వండి, మెడిసిన్ సంబంధించి కీలక సంస్థ. ఇక్కడ NIV యొక్క ఉపయోగం ఏంటంటే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో వైరస్ కి సంబంధించి ఈరోజు వ్యాక్సిన్ అనేది ఏదైతే మనం తయారు చేస్తున్నామో ఆ వ్యాక్సిన్ లో ఆ వైరస్ యొక్క నమూనా కావాలి. ఈరోజు మనము ఈ వ్యాక్సిన్ కోవాక్సిన్ దేనికోసం ఇవ్వబోతున్నాం? మనకు ఫ్యూచర్ లో కరోనా వ్యాధి, కరోనా వైరస్ మన పైన ప్రభావం చూపించకూడదని చెప్పేసి మనం ఈ వ్యాక్సిన్ తీసుకుంటున్నాం. అలా వ్యాక్సిన్ తీసుకోవాలంటే అందులోపల ఖచ్చితంగా ఆ కన్సర్న్ డిసీజ్ ఏదైతే ఉంటుందో, దేనికోసమైతే విరుగుడుగా యాంటీబాడీస్ మన శరీరంలో పెంపొందించాలి, యాంటీబాడీస్ ఉత్పత్తి చేయాలని వ్యాక్సిన్ ఇస్తామో అందులో ఖచ్చితంగా ఆ కన్సర్న్డ్ వైరస్ నమూనా ఉండాలి. అందుకోసం అని చెప్పేసి ఈ కోవాక్సిన్ ఈ వ్యాక్సిన్ ఉంది కదా, ఈ వ్యాక్సిన్ లో వైరస్ నమూనాని అందించిన సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. భారతదేశంలో వైరల్ నమూనా కానివ్వండి, వైరల్ డిసీజెస్ కానివ్వండి, అన్ని కూడా అధ్యయనం చేసేది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. సో అలా కోవాక్సిన్ వ్యాక్సిన్ ని తయారు చేసింది భారత్ బయోటెక్. మరియు ఎవరి ప్రోత్సాహంతో అంటే ICMR మరియు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ. అలా కోవాక్సిన్ కి ఈ రోజు అనుమతులు జారీ చేయడం జరిగింది. మరియు 2వ వ్యాక్సిన్ ఏం చెప్పాను? కోవిషీల్డ్. ఇటీవల తరచూ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వార్తలు నిలుస్తుంది. చాలా ఘనతలు సాధించింది. ఎగ్జాక్ట్లీ 2 days బ్యాక్ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలోనే మొట్టమొదటి వ్యాక్సిన్ నిమోనియా వ్యాధికి అని చెప్పేసి, స్ట్రెప్టోకోకల్ నిమోనియా అని చెప్పేసి కొన్ని వ్యాధి గురించి చెప్పాను. అందులో న్యూమోసిల్ అని చెప్పాను. సో న్యూమోసిల్ భారతదేశంలోనే మొట్టమొదటి న్యూమోనియా వ్యాక్సిన్ తయారు చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఆ వ్యాక్సిన్ తో 2 రోజుల కింద వార్త నిలిచింది. మరియు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తరచూ వీరికి సంబంధించి ఏదో ఒక అంశం వార్తలు ఇస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా పూణే కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ యొక్క చీఫ్ ఎవరైతే ఉంటారో ఆధార్ పూనావాలా గారు ఇటీవల ఆసియా ప్రభావిత వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించుకున్నారని చెప్పేసి ఆ పర్సన్ గురించి కూడా చూసాం మనం. ఈ రోజు కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ కరోనాకి సంబంధించి ఏ సంస్థ తయారు చేస్తుంది అంటే సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. ఇది పూణే కేంద్రంగా తయారు చేస్తుంది. సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా మరియు ఆక్స్ఫర్డ్ ఆస్ట్రాజెనికా ఈ సంస్థల సహకారంతో ఈరోజు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా భారతదేశంలో కోవిషీల్డ్, కరోనాకి షీల్డ్ లాంటి వ్యాక్సిన్ అన్నట్టు, అలా ఈ 2 వ్యాక్సిన్లకు సంబంధించి సంస్థల పేరు గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏం జరుగుతుందంటే భారతదేశం వ్యాక్సిన్లను రిజిస్టర్ చేసిన దేశంగా ఈ రోజు వార్తలు నిలిచింది అన్నట్టు. అంటే ఏం చేస్తారంటే ఇక రానున్న రోజుల్లో అది 10 days 20 days కొంతమంది ప్రముఖులు కూడా వార్తలు కనబడుతూ ఉంటారు. చూడండి, ఎందుకంటే ఈ వ్యాక్సిన్ ఏదైతే ఉంటుందో వ్యాక్సిన్ విషయంలో ప్రజలకి ఒక ఇన్ఫర్మేషన్ చేరవేయాలి. అంటే ఏంటంటే చాలా మంది ప్రజలు ఏమనుకుంటారంటే వ్యాక్సిన్ తీసుకుంటే ఏమవుతుందో, ఏదైనా దుష్పరిణామాలు మన శరీరానికి కలుగుతాయి, అడ్వర్స్ ఎఫెక్ట్ చూస్తామని చెప్పేసి ఇటీవల బ్రెజిల్ కి సంబంధించి కూడా కొంతమంది కీలక వ్యక్తులు చెప్పారు వ్యాక్సిన్ తీసుకుంటే డైనోసార్లుగా మారుతారని చెప్పేసి. సో అలాంటివి ఏవి ఉండవు. అలాంటివి ఉంటే ఖచ్చితంగా ఇలాంటి ప్రయోగాలు చేయరు. సో అలా వ్యాక్సిన్ తీసుకుంటున్న ప్రముఖుల వ్యక్తుల ఫోటోలు కూడా అతి త్వరలో మనం చూడబోతున్నాం. అది కూడా చూడండి, ఎందుకంటే వ్యాక్సిన్ కి సంబంధించి ప్రచారం కానివ్వండి, భారత ప్రభుత్వం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని అధికారికంగా ఈ నెలలో ప్రారంభిస్తుంది. అందుకోసం ఇటీవల మనం చర్చించుకున్న ఒక అంశాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. అదేంటంటే కోవిన్ అనే ఒక యాప్ గురించి చెప్పాను, ఇన్ డీటెయిల్ చెప్పాను. దాన్ని ఇక్కడ లింక్ చేసుకోండి. ఎందుకంటే వ్యాక్సిన్ సరఫరా కోసము భారత ప్రభుత్వము
కోవిన్ యాప్ ద్వారా సాంకేతిక సహాయాన్ని కూడా తీసుకోబోతున్నారు. అంటే సాంకేతికతను ఉపయోగించి, టెక్నాలజీని ఉపయోగించి కరోనాకి సంబంధించి వ్యాక్సిన్ సరఫరాని, మనకు వ్యాక్సినేషన్ కార్యక్రమాలను చేపడతారు. మరియు దాంతో పాటు భారతదేశంలో ప్రజలకు సంబంధించి డేటా ఎక్కడి నుండి తీసుకుంటారని చెప్పాను ఇటీవల కాలంలో. పోల్ రోల్ డాటా అంటే ఏంటి? మనది ఓటర్ జాబితా ఉంటుంది కదా, మన నియోజకవర్గం ఏదైతే ఉంటుందో, లాస్ట్ ఆల్మోస్ట్ 2019లో లోక్సభ ఎన్నికలు జరిగాయి, దేశవ్యాప్తంగా ఎన్నికలు. సో ఆ ఎన్నికలకు సంబంధించి పోల్ రోల్ డాటా ఉంటుంది కదా, ఆ డాటాలో మన నేమ్, మన స్థానికత అంశాలు కానివ్వండి, మన యొక్క ఏజ్ కానివ్వండి, ఇవన్నీ ఉంటాయి. సో దీని ద్వారా ప్రిఫరెన్స్ ఆధారంగా ఈ రోజు భారత ప్రభుత్వం వ్యాక్సిన్ పంపిణీని ప్రారంభించబోతుంది. అండ్ ఇంకొకటి ముఖ్యంగా ముందుగా COVID-19 వారియర్స్కి ఇస్తారు. ఆ తర్వాత ఎవరైతే ఉన్నారో ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారో 60+ వాళ్ళు, అందులో కూడా కేటగరైజేషన్ చేస్తారని చెప్పేసి ఇటీవల పోల్ రోల్ డాటా గురించి ఎక్స్క్లూజివ్ చెప్పాను, అదొకసారి చూడండి. సో ఈ రోజు 2 వ్యాక్సిన్ల వార్తలు నిలిచాయి. ఈ రోజు మార్నింగే భారత్ చాలా గర్వించదగిన విషయం, సాధించిన విజయం. ప్రస్తుతం ప్రపంచమే ఎదుర్కొంటున్న ఒక భయానక సమస్యకి మనం ఒక విరుగుడుని కనిపెట్టాము. ఈరోజు కోవాక్సిన్ మరియు కోవిషీల్డ్ ఈ రెండింటికి కూడా DCGI, గుర్తుంచుకోండి, చాలాసార్లు చర్చించుకున్నాం, డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియాకి ఇటీవల CDSCO వారు సిఫార్సు చేశారు. సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్స్ అండ్ కంట్రోల్ ఆర్గనైజేషన్, CDSCO. ఇది కూడా గుర్తుంచుకోండి, చాలాసార్లు ఫార్మా రంగానికి సంబంధించి ఈ కరోనా సమయంలో ఈ సంస్థల గురించి రెగ్యులర్ గా మనం చూస్తున్నాం. CDSCO యాక్రోనిమ్ ఏంటి అంటారు, లేకపోతే DCGI యాక్రోనిమ్ ఏంటంటారు, వీటి యొక్క ఉద్దేశం ఏంటి, ఏ రంగానికి సంబంధించి అంటారు. సో ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు కరోనాకి సంబంధించి COVID-19 వ్యాక్సిన్లు 2 వార్తలు ఇచ్చాయి. అందులో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మనము తయారు చేసిన వ్యాక్సిన్ ఈరోజు మనకు గర్వకారణం. భారత్ బయోటెక్ అద్భుతమైన పనితీరు ప్రదర్శించింది. ఎందుకంటే వితిన్ 5 months 6 months లోనే ఒక వ్యాక్సిన్ మనం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయగలిగాం. ఇది ఒకటి ఇంపార్టెంట్. సో ఏ సంస్థల సహకారం, ఈ వైరస్ నమూనా ఏదైతే ఉంటుందో ఎవరు ప్రొవైడ్ చేశారు, ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. సో ఈరోజు ఇది ఒక అంశం వార్తలు వచ్చింది. దీనికి సంబంధించి భారత ప్రధాని గారు కూడా ఈరోజు కీలకమైన అంశాలు కొన్ని ప్రస్తావించారు. మీడియా ముఖంగా కొన్ని చెప్పారు. ఏమని చెప్పారంటే, ఈ 2 వ్యాక్సిన్లు ఏవైతే ఉంటాయో అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తుంది. ఈ 2 వ్యాక్సిన్లను కూడా 2 డోసులుగా ప్రతి ఒక్క వ్యక్తికి ఇవ్వాలి అని చెప్పేసి కొన్ని అంశాలు చెప్పారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు కరోనాకి సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే, కరోనాకి సంబంధించి మనం ఎక్స్క్లూజివ్గా అసలు కరోనా వైరస్ ఏంటి, ఎక్కడ పుట్టింది, దాని యొక్క ప్రభావం ఏంటి, ఏ కార్యక్రమాలు వచ్చినాయి, కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నివారణ చర్యలు కానివ్వండి, ఎలాంటి కట్టుదిట్టమైన చర్యలతో వార్తలు నిలిచాయి, లాక్డౌన్ ఏ ప్రాంతాల్లో ఏ రకంగా జరిగింది, బిల్వారా మోడల్ అంటే ఏంటి, కరోనా వ్యాక్సిన్ సంబంధించి ఈరోజు 2 సంస్థలు వార్తలు ఇచ్చాయి. కానీ ప్రస్తుతం భారతదేశంలో 7కు పైగా సంస్థలు వ్యాక్సిన్ ప్రయోగాలను చేస్తున్నాయి. అవన్నిటి పేర్లు కూడా మీకు ఎక్స్క్లూజివ్గా కరోనాకి సంబంధించి, సో వైరస్ టు వ్యాక్సిన్ అనే ఒక వీడియో 2 పార్ట్స్గా చేశాను, ఒక్కసారి చూడండి. ఎందుకంటే రానున్న పోటీ పరీక్షల్లో కరోనాకి సంబంధించి ప్రశ్న లేనిదే ప్రశ్న పత్రం ఉండదు, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అందులో పబ్లిక్కి సంబంధించి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి, అవగాహన కార్యక్రమాలు ఉన్నాయి, యాప్స్ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మరియు దాంతోపాటు రైల్వే యొక్క పనితీరు ఏ రకంగా ఉంది, కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో DRDO వారు చేసిన కృషి ఏంటి, వెంటిలేటర్ సంబంధించి ఏ వెంటిలేటర్ పేరేంటి, అవన్నీ మనం చర్చించుకున్నాం. ఒక్కసారి ఆ వీడియో చూడండి. ఖచ్చితంగా ఆ వీడియో నుండి మాత్రం రానున్న పోటీ పరీక్షలో 1 లేదా 2 ప్రశ్నలు డ్యామ్ షూర్గా వస్తాయి. అండ్ నెక్స్ట్ ఇది కూడా కరోనాకి సంబంధించిన అంశమే. ఒడిషా, ఈరోజు ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఒక కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొన్న విపత్కర పరిస్థితి కోవిడ్ అన్నాం కదా, ఈ COVID-19 సమయంలో COVID-19 వారియర్స్ అంటాం మనం. సో ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటాము. మనకు ముఖ్యంగా ట్రీట్మెంట్ ఇచ్చే వైద్యులే కానివ్వండి, పోలీస్ సిబ్బంది కానివ్వండి, ఈ COVID-19 పేషెంట్స్ ఉంటారు కదా, వారితో నేరుగా ఇంటరాక్ట్ అయ్యి వారికి వ్యాధి నుండి దూరం చేయడానికి వారిని కాపాడుతున్న వారు ఉన్నారు కదా, అలా COVID-19 ఫ్రంట్ లైన్ వారియర్స్ లేదా COVID-19 వారియర్స్, వీరి జ్ఞాపకార్థం ఎవరైతే వారి యొక్క పనితీరు ద్వారా లేదంటే సంరక్షణ చర్యల భాగంగా COVID-19 పేషెంట్స్ కి ట్రీట్మెంట్ ఇస్తూ చనిపోయిన వైద్యులే కానివ్వండి, పోలీసు సిబ్బంది కానివ్వండి, COVID-19 అమరవీరులు అంటాం. సో వారి జ్ఞాపకార్థము ఒడిషా రాష్ట్రంలో ఒక మెమోరియల్ ని ఏర్పాటు చేస్తారంట. ఒక మెమోరియల్ అంటే ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తారంట, స్మారక భవనాన్ని, దాని ముందు ఒక స్తూపాన్ని కూడా ఏర్పాటు చేస్తారట. ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ గారు ఈరోజు కీలక ప్రకటన చేశారు. ఎక్కడట అంటే భువనేశ్వర్.
సో భువనేశ్వర్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇటీవల తరచూ భువనేశ్వర్ వార్తలు నిలుస్తోంది. మీకు భువనేశ్వర్, రూర్కెలా ఇప్పటికి 2 సార్లు వార్తలు ఇచ్చాయి. భువనేశ్వర్లోని కళింగ స్టేడియం, హాకీ స్టేడియం అని ఒకటి చెప్పాను, ఎందుకంటే రానున్న 2023 హాకీ ప్రపంచ కప్. మరియు రూర్కెలా గురించి ఒక అంశాన్ని చెప్పాను, దేశంలోనే అతి పెద్ద హాకీ స్టేడియం అని చెప్పేసి బిజు పట్నాయక్ యూనివర్సిటీ ప్రాంగణంలో ఏర్పాటవుతుందని చెప్పేసి. మరియు ఇటీవల ఒడిషా తరచూ వార్త నిలుస్తుంది. వ్యవసాయ సంబంధిత అంశాలు కానివ్వండి, కాలియా ప్రోగ్రామ్ కానివ్వండి, రైతు పెట్టుబడి పథకం కానివ్వండి, మరియు సుజల్ డ్రింక్ ఫ్రమ్ ట్యాప్ వాటర్ మెషిన్, మరియు పబ్లిక్ గవర్నెన్స్ ఇండెక్స్ లో ఒడిషా దేశంలోనే మొట్టమొదటి స్థానంలో ఉంది. ప్రజా పరిపాలన, పట్టణ పరిపాలన సూచీల్లో నెంబర్ 1 స్టేట్ ఏదంటారు ఒడిషా. ప్రజా అనే సంస్థ ఇటీవల సర్వే చేసింది. మరియు దాంతో పాటు ఇటీవల ఒడిషాకి సంబంధించి ట్రైబల్ కాంప్లెక్సెస్ గురించి చూసాము, ట్రైబల్ కోఆపరేటివ్స్ ఇన్ అగ్రికల్చర్ సెక్టార్, ఇవన్నీ ఖచ్చితంగా చూడండి. మరియు మధుబాబు పెన్షన్ యోజనలో ఎవరైతే ఉంటారో ట్రాన్స్జెండర్స్ కి కూడా పెన్షన్ ఇస్తున్న రాష్ట్రం. మరియు ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ కూడా గుర్తుంచుకోండి, గురుప్రియ సేతు ఏదైతే ఉంటుందో, స్వాభిమాన్ ఆంచల్ అనే ఒక ప్రాంతం ఏదైతే ప్రపంచానికి బాహ్యంగా బతుకుతున్న ప్రాంతం ఉంటుందో, స్వాభిమాన్ ఆంచల్ ప్రాంతాన్ని కలుపుతూ గురుప్రియ సేతు ఇటీవల 2 సార్లు వార్తలు నిలిచింది. ఇవన్నీ మనం చూసాము. ఒక్కసారి చూడండి, ఒడిషా కూడా చాలా ఇంపార్టెంట్ స్టేట్. ఈరోజు ఒడిషాలో COVID-19 మెమోరియల్ ఏర్పాటు చేస్తున్నాము భువనేశ్వర్ పట్టణంలో అని చెప్పేసి ఒడిషా రాష్ట్ర ముఖ్యమంత్రి కీలక ప్రకటన చేశారు. సో దేశంలో ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా COVID-19 మెమోరియల్, ఎవరైతే COVID-19 వారియర్స్ ఉన్నారో, ఫ్రంట్ లైన్ వారియర్స్, అమరవీరులైన వారు ఎవరైతే ఉన్నారో వారి జ్ఞాపకార్థం ఒక మెమోరియల్, ఒక స్మారక స్తూపాన్ని ఏర్పాటు చేస్తున్నాము భువనేశ్వర్ అని చెప్పేసి ఏ రాష్ట్రం ప్రకటించింది అంటారు. సో ఒడిషా రాష్ట్రం మోస్ట్ ఇంపార్టెంట్, కరోనాకి సంబంధించి కాబట్టి ఇక్కడ లింక్ చేసుకోండి. సో కరోనాకి సంబంధించిన అంశం ఇది. అండ్ నెక్స్ట్ ఒడిషాకి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారికి సంబంధించి 2 అంశాలు ఈరోజు వార్తలు ఇచ్చాయి. ఒడిషాకి సంబంధించి ఒకటి, నరేంద్ర మోదీ గారికి సంబంధించిన అంశం ఒకటి. సో ఒడిషాలో సంబల్పూర్ పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. సో ఇన్ డీటెయిల్ గా ఒక్కొక్క రాష్ట్రం గురించి మరీ చూడకండి, కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న అంశాలు మాత్రం చూడండి. ఈ రోజు భారత ప్రధాని ఇన్వాల్వ్ అయ్యారంటే అది నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న ఇష్యూ. సో ఇటీవల ఒక కొత్త IIM ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేయబడింది అంటారు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ నూతన భవనాన్ని సంబల్పూర్ జిల్లాలో ఏర్పాటు చేశారు. నరేంద్ర మోదీ గారు ఏర్పాటు చేయడం కాదు, ప్రారంభించడం జరిగింది. సో అలా ఒడిషాలో ఏర్పాటు చేయబడిన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ని ఎవరు ప్రారంభించారు అంటారు, నరేంద్ర మోదీ గారు. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న రోజున వర్చువల్ గా ప్రారంభించడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్ ఎక్కడ అంటారు, దేశంలో నూతన IIM భవనం సంబంధిత అంశంతో ఇటీవల ఏ రాష్ట్రం వార్త నిలిచిందంటే ఒడిషాకి సంబంధించి సంబల్పూర్. ఈ కార్యక్రమంలో వర్చువల్ గా భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు కొన్ని కీలక అంశాలను కూడా ప్రస్తావించారు. ఒడిషా రాష్ట్రం యొక్క ఘనతను కూడా పొగిడారు. ఎందుకంటే రత్నగర్భ ప్రాంతం మన ఒడిషా అని చెప్పారు. సో ఈ ఉత్కల్ ప్రాంతం ఏదైతే ఉంటుందో చాలా ఖనిజ లవణాలు కానివ్వండి, ఖనిజాలు కానివ్వండి, ప్రజల యొక్క పరిపాలన విషయంలో కానివ్వండి, ఒడిషా అద్భుతమైన రాష్ట్రం అని చెప్పేసి ఒడిషాకి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ భాగంగా వారిని విష్ చేస్తూ ఒడిషా రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని ప్రకటించడం జరిగింది. మరియు సంబల్పూర్ కి కూడా చాలా హిస్టరీ ఉంటుంది. శ్యామలాదేవి గారు కానివ్వండి, సో సంబల్పూర్ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉండే దేవాలయాల యొక్క ప్రాముఖ్యతను కూడా ప్రస్తావించారు. ఇవన్నీ మనకి ఎగ్జామ్స్ అడిగారు. సో నూతన IIM భవనాన్ని సంబల్పూర్ ప్రాంతంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు నిన్న రోజున ప్రారంభించడం జరిగింది. ఇది కూడా ఒడిషా రాష్ట్రానికి సంబంధించింది. దీని గురించి ఎగ్జామ్ లో బిట్ అడిగితే అడగవచ్చు, లేకపోతే లేదు. కానీ ఇక్కడ ఇంకొక అంశం, నరేంద్ర మోదీ గారు అన్నాను కదా, నరేంద్ర మోదీ గారి గురించి మాత్రం ఈ రోజు ఒక ఇంపార్టెంట్ అంశం వార్తలు నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా నరేంద్ర మోదీ గారు నెంబర్ 1 స్థానంలో నిలిచారు. ఈ సర్వే ఎవరు చేశారు అంటారు, మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సర్వే. మార్నింగ్ కన్సల్ట్ పేరు గుర్తుంచుకోండి. మార్నింగ్ కన్సల్ట్ మనకు చాలా సంస్థలు వార్తలు ఇచ్చాయి, ఎందుకంటే కొన్ని ప్రైవేట్ సంస్థలు కూడా రెగ్యులర్ గా సర్వేలు కానివ్వండి, పోల్ నిర్వహిస్తారు. సో భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి పనితీరు ఎలా ఉంది, అద్భుతంగా ఉందా లేదా అని చెప్పేసి. సో ఈ రకంగా ప్రపంచవ్యాప్తంగా ఎవరైతే ఒక్కొక్క దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులు ఉన్నారో, దేశ నేతలు ఉన్నారో, వారందరికీ సంబంధించి పరిగణలో తీసుకొని మార్నింగ్ కన్సల్ట్ ఏ దేశానికి సంబంధించి అంటే USA సంబంధించిన ప్రముఖ సర్వే సంస్థ. ఈ సంస్థ ద్వారా చేసిన సర్వే ఏం చెప్తుందంటే ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతల్లో నెంబర్ 1 స్థానము నరేంద్ర మోదీ గారు ఉన్నారు. ప్రపంచంలోనే చాలా మంది ప్రజలు నరేంద్ర మోదీకి అనుకూలంగా ఓటు వేశారంట. అందులో 55% ఆఫ్ ద టోటల్ వరల్డ్ పాపులేషన్ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన వ్యక్తి, ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా వార్తలు నిలిచారు. మరియు ఇండియా విషయానికి వస్తే ఇండియన్స్ ఎంతమంది యాక్సెప్ట్ చేశారు నరేంద్ర మోదీ గారి పనితీరు అంటే దాదాపు 75% ఆఫ్ ద పీపుల్, ఇండియన్స్ భారతీయులు
సభ్యులు ఈ సర్వేలో పాల్గొని భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్నారు, అటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం అని చెప్పేసి చాలా మంది ప్రకటించడం జరిగింది. అందులో 75% ఆఫ్ టోటల్ ఇండియన్స్ నరేంద్ర మోదీ గారు అద్భుతమైన వ్యక్తి అని చెప్పారు. అంటే తన పరిపాలన విషయంలో వారందరూ కూడా సపోర్ట్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ 20% ఆఫ్ ద పీపుల్ నరేంద్ర మోదీ గారి పనితీరును వ్యతిరేకిస్తున్నారు, చాలా సమస్యలు వస్తున్నాయని చెప్పేసి, ఆర్థికపరమైన సమస్యలు అని చెప్పేసి కొన్ని అంశాలు ప్రస్తావించారు. మరియు 5% వీరు ఏమి చెప్పకుండా సైలెంట్ గా ఉన్నారు. అంటే ఇదంతా అవసరం లేదు. అత్యంత ప్రజాదరణ కలిగిన వ్యక్తిగా ఏ దేశ నేత ఇటీవల వార్తలు నిలిచారు అంటారు. సో మోస్ట్ ఇంపార్టెంట్, భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఏ సంస్థ చేసింది సర్వే అంటే మార్నింగ్ కన్సల్ట్ అనే ఒక సర్వే, అమెరికాకి సంబంధించిన ప్రముఖ సర్వే చేసిన సర్వే ఆధారంగా ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ అంటే అత్యంతగా అభిమానించే వ్యక్తులు తనకున్నారు అన్నట్టు. అలా ఈరోజు నరేంద్ర మోదీ గారు వార్తలు ఇచ్చారు. సో ఈ అన్ని అంశాలు ఇక్కడ లింక్ చేసుకోండి. ఫస్ట్ మనకి కోవిడ్ కి సంబంధించి వ్యాక్సిన్లు 2, మరియు దాంతో పాటు భారత ప్రధాని చేసిన కీలక ప్రకటనలు కానివ్వండి, నిన్న ఆరోగ్య శాఖ మంత్రి గారు చేసిన కీలక ప్రకటన కానివ్వండి, మరియు కరోనాకి సంబంధించి ఒడిషా వార్తలు నిలిచింది. ఎందుకంటే ఒక మెమోరియల్ సంబంధిత అంశంతో కీలక ప్రకటన భువనేశ్వర్కి సంబంధించి. మరియు ఒడిషా రాష్ట్రంలో సంబల్పూర్ ప్రాంతంలో భారత ప్రధాని చేతుల మీదుగా ప్రారంభించబడిన IIM ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ సంబల్పూర్ ప్రాంతానికి సంబంధించి. మరియు దాంతో పాటు ఈరోజు నరేంద్ర మోదీ గారు అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, జపాన్ వార్తలు నిలిచింది. మోస్ట్ ఇంపార్టెంట్, ఇటీవలే జపాన్ కి సంబంధించి మనం చాలా అంశాలు చూస్తున్నాం. ఏంటంటే జపాన్ ని చాలా సుదీర్ఘకాలం పరిపాలించిన షింజో అబే గారు దిగిపోవడం కానివ్వండి, ఆరోగ్య సంబంధిత అనారోగ్య సమస్యల బారిన పడి, మరియు యోషిహిదే సుగా నూతన ప్రధానిగా వార్తలు నిలిచారు. ఆ తర్వాత జపాన్ కి సంబంధించి ఇటీవల పర్యావరణ పరిరక్షణ విషయంలో తీసుకుంటున్న చర్యలు కానివ్వండి, భారీ మొత్తంలో కాలుష్య ఉద్గారాలను తగ్గించింది 2019లో జపాన్ అని చెప్పేసి కొన్ని స్టాట్స్ కూడా మనం చూసాము. ఈరోజు జపాన్ మరొక అంశంతో వార్తలు ఇచ్చింది, మరొక పరిరక్షణ సంబంధిత అంశంతో. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కూడా మనం చూస్తున్నాం, ప్రతి దేశం కూడా శాటిలైట్స్ ని లాంచ్ చేస్తుంది, ఉపగ్రహ ప్రయోగాలు చేస్తున్నారు. మన భారతదేశానికి సంబంధించి కూడా ఇటీవల మీకు ఇస్రో యొక్క నూతన కేంద్రం ఏర్పాటు అని చెప్పేసి పీనియా బెంగళూరులో స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ కంట్రోల్ సెంటర్ నూతన కేంద్రం ఇస్రో పరిధిలో పనిచేసేది బెంగళూరులో ఏర్పాటైందని చెప్పేసి ఆ అంశాన్ని ప్రస్తావిస్తున్నప్పుడు ఎగ్జాక్ట్లీ 20 days బ్యాక్ PSLV C50 కంటే ఒక రోజు ముందు రోజు మనం చర్చించుకున్నాం. PSLV C50 రోజు కూడా మీకు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పానంటే ప్రస్తుతం ప్రతి దేశం కూడా సాంకేతిక అవసరాల కోసం విపరీతంగా శాటిలైట్ లాంచ్ చేస్తుంది. అది అద్భుతం, ఏ దేశమైనా కూడా లాంచ్ చేయడము. దాని నుండి మనకి ఇప్పుడు టెక్నాలజీ ఓరియంటెడ్ వరల్డ్ కాబట్టి ఈ సాంకేతిక పరమైన అంశాలు దృష్టిలో ఉంచుకొని శాటిలైట్ లాంచ్ చేస్తే మనం కూడా గర్విస్తాము, అద్భుతమైన విషయమే. కానీ ఈ ప్రయోగించిన శాటిలైట్స్ ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో పైన స్పేస్ లో నిర్ణీత వ్యవధి మాత్రమే పనిచేస్తాయి. ఎగ్జాంపుల్ 10 years ఉందనుకోండి, ఆ 10 years తర్వాత ఒక చెత్తలా మిగిలిపోతుంది. అందులో చూడండి మనకు చాలా GSAT-12 ఇటీవల చెప్పాను, దాని స్థానంలో మనం PSLV C50 కానివ్వండి. ఒక శాటిలైట్ యొక్క జీవిత కాలం ముగిసింది అంటే అది అక్కడ ఒక చెత్తలా మిగిలిపోతుంది. దాని యొక్క అవసరాలు పొందడానికి మరొక శాటిలైట్ లాంచ్ చేస్తాము. అలా ప్రతి దేశం శాటిలైట్, జపాన్ జాక్సా అంటాము, అమెరికాకి సంబంధించి నాసా కానివ్వండి, ఇండియాకి సంబంధించి ఇస్రో కానివ్వండి, ఇటీవల ప్రైవేట్ సంస్థలు కానివ్వండి అంతరిక్ష ప్రయోగాలపైన చాలా పరిశోధన చేస్తున్నారు. కానీ ప్రపంచం రానున్న విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటోంది. అదేంటంటే ప్రతి దేశం లాంచ్ చేసిన శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో దాని యొక్క పని ఉపయోగం ఉన్నందులో అద్భుతమే, కానీ విపరీతమైన శాటిలైట్స్ ఈరోజు చెత్తల అంతరిక్షంలో చెత్తలాగా మిగిలిపోతున్నాయి. కాలం చెల్లిన ఉపగ్రహాల యొక్క పరిస్థితి ఏంటి అని చెప్పేసి ఇటీవల ప్రపంచ దేశాలన్నీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నారు ఒక 1 year బ్యాక్. సో అలా కాలం చెల్లిన శాటిలైట్స్ భూమికే ప్రమాదకరంగా మారుతాయి. అవి ఎప్పుడైనా భూమిపైన పడినాయి అనుకోండి చాలా ప్రమాదం కూడా ఉంటుంది, ఎందుకంటే టోటల్ మెటల్ తో తయారు చేయబడి ఉంటాయి. అంత ఫోర్స్ లో వచ్చేసి భూమిని ఢీకొన్నప్పుడు చాలా నష్టం కూడా చూస్తాం. అలాంటి శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని జపాన్ ఒక వినూత్న చర్యకు దిగింది. సో వుడెన్ శాటిలైట్ ని తయారు చేస్తుంది. వుడెన్ శాటిలైట్స్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి వుడెన్ శాటిలైట్ సంబంధిత అంశంతో జపాన్ వార్తలు ఇచ్చింది. దీనికి సంబంధించిన ప్రయోగాలు ఎవరు చేస్తున్నారంటే సుమిటోమో ఫారెస్ట్రీ మరియు క్యోటో యూనివర్సిటీ.
ఈ రెండు సంస్థలు సంయుక్తంగా ఒక నూతన ప్రయోగాన్ని ప్రారంభించాయి. సో అలా ఈ రోజు మనం మన దేశం నుండి పంపించే శాటిలైట్ మెటల్తో తయారు చేస్తే దానివల్ల ఫ్యూచర్లో ప్రమాదం ఉంటుంది. ఇప్పుడు లాభం ఉంటుంది, కానీ ఫ్యూచర్లో దాని వల్లనే మన దేశం కానీ ప్రపంచంలో ఏదో ఒక ప్రాంతం కానీ ప్రమాదాన్ని ఎదుర్కొంటుంది. అందుకోసం అని చెప్పేసి ఈ శాటిలైట్ ప్రయోగం అనేది వుడెన్ శాటిలైట్ రూపంలో తయారు చేయాలి, చెక్కతో తయారు చేయబడిన శాటిలైట్ ని మనం ప్రయోగిద్దామని చెప్పేసి ఒక నూతన ఆవిష్కరణకి పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగా 2023 సంవత్సరం మొట్టమొదటి వుడెన్ శాటిలైట్ ప్రయోగాన్ని కూడా చేపడతామని చెప్పేసి జాక్సా కూడా వీరికి సపోర్ట్ చేస్తుంది. జాక్సా అంటే జపాన్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ. సో జాక్సా ప్రోత్సాహంతో ఒక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సుమిటోమో ఫారెస్ట్రీ జపాన్ కి సంబంధించి మరియు క్యోటో యూనివర్సిటీ ఒక విశ్వవిద్యాలయం ఒక వుడెన్ శాటిలైట్ ని తయారు చేసిన చెక్కతో. సో దీనివల్ల కలిగే అడ్వాంటేజ్ ఏంటంటే ఈ శాటిలైట్ ఎన్ని సంవత్సరాలు అయితే మనకు దాని యొక్క పనితీరు ఉపయోగం ఉంటుందో అన్ని సంవత్సరాలు ఉంటుంది. ఆ తర్వాత అంతరిక్ష చెత్తల స్పేస్ డెబ్రిస్ గా మిగిలిపోతుంది కదా, ఆ స్పేస్ డెబ్రిస్ గా మిగిలిపోయినా కూడా పెద్ద ప్రమాదం అనేది దీనివల్ల ఉండదు. ఒకవేళ విశ్వం నుండి మనకి స్పేస్ నుండి కింద భూమిపైన పడినా కూడా ఆ పడే లోపే ఈ మధ్యలో ప్రయాణించే మార్గంలోనే ఇది మొత్తం కూడా దహనం అయిపోతుంది. సో దీనివల్ల ఎలాంటి నష్టం జరగదని చెప్పేసి ఒక నూతన విషయంతో జపాన్ ప్రపంచం ముందుకు రావడం జరిగింది. మనం చాలా కూడా వీరిని అభినందించాల్సిన విషయం. సో ఖచ్చితంగా వీరిని మనం ప్రోత్సహించాలి కూడా. ఎందుకంటే శాటిలైట్స్ అనేవి ఇప్పుడు మనకు అద్భుతంగా ఉంటాయి, కానీ వాటి యొక్క కాలం చెల్లితే మాత్రం బై మిస్టేక్లో అది స్పేస్ నుండి కనుక వచ్చింది అంటే చాలా ప్రమాదకరంగా ఉంటాయి. సో రానున్న పరిస్థితులు ఇప్పుడే కాదు, ఇంకొక 50-100 సంవత్సరాల తర్వాత అంతరిక్షంలో అన్ని శాటిలైట్లు ఇక చెత్తలా మారిపోతాయి. అలా ఒకటికొక శాటిలైట్ ఢీకొనడం కానివ్వండి, నూతనంగా ప్రయోగించబడిన శాటిలైట్ కి పాత శాటిలైట్ అడ్డుగా రావడము, సో వాటి మార్గంలో వాటిని ఢీకొనడం కానివ్వండి, చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. ఇలాంటి సమయాన్ని దృష్టిలో ఉంచుకొని వుడెన్ శాటిలైట్తో ఈరోజు జపాన్ మన ముందుకు రావడం జరిగింది. మోస్ట్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జామ్లో ఇలాంటి ప్రశ్న అడుగుతారు. ఇటీవల కృత్రిమ సూర్యుడిని సృష్టించిన దేశాలు కానివ్వండి, దక్షిణ కొరియా, చైనా, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా, మరి ఇది పర్యావరణానికి సంబంధించి కూడా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మరొకసారి వార్తలు నిలిచింది. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తుంది ఏడీబీ, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. ఈరోజు 2 రాష్ట్రాలకు రుణాలను మంజూరు చేస్తూ వార్తలు ఇచ్చింది. ఒకటి హిమాచల్ ప్రదేశ్, ఒకటి అస్సాం. తరచూ వార్తలు నిలిచే అస్సాం. సో ఈ 2 రాష్ట్రాల్లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి హార్టికల్చర్ అభివృద్ధి కార్యక్రమాల కోసం $10 మిలియన్ రుణాలను మంజూరు చేసింది ఏడీబీ. సో ఇటీవల ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఏ రాష్ట్రంలో లేదంటే ఏ ఉత్తర భారతదేశంలో ఏ రాష్ట్రంలో హార్టికల్చర్ ఉద్యానవన అభివృద్ధి కార్యక్రమాల కోసము ఎంత కేటాయించింది, ఇలాంటి ప్రశ్నలు అడుగుతారు. సో $10 మిలియన్ ని హిమాచల్ ప్రదేశ్ కేటాయించింది. మరి ఇంకొక రాష్ట్రం అస్సాం. ఇటీవల తరచు వార్తలు, ప్రతిరోజు అస్సాం వార్తలు ఇస్తుంది చూడండి ఖచ్చితంగా. సో అస్సాంకి సంబంధించి $231 మిలియన్ ని అస్సాం రాష్ట్రానికి రుణాలు మంజూరు చేస్తూ ఏడీబీ వార్తలు ఇచ్చింది. ఇది ఎందుకోసం అంటే పవర్ డెవలప్మెంట్, పవర్ డిస్ట్రిబ్యూషన్ కానివ్వండి, విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాల కోసం. సో గ్రీన్ ఎనర్జీ, విద్యుత్ ఎనర్జీ ఇలాంటి అవసరాల కోసం ఈ రుణాలు వాడుకోండి అని చెప్పేసి ఏడీబీ ఈరోజు 2 రాష్ట్రాలకి రుణాలతో వార్త నిలిచింది. ఏడీబీ తరచూ వార్తలు నిలుస్తుంది. సో ప్రతి ఒక్కటి చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన భారతదేశానికి సంబంధించి మధ్యప్రదేశ్, రాజస్థాన్ నీటి అభివృద్ధి కార్యక్రమాలు, పారిశుద్ధ్య కార్యక్రమాల కోసం రుణాలు ఇచ్చి వార్త నిలిచింది. మరి దాంతోపాటు ఇటీవల ఢిల్లీ, మీరట్, ఆర్ఆర్టీఎస్ కానివ్వండి, చాలా అంశాలు మనం చర్చించుకుంటాం. కానీ ఏడీబీ రిపోర్ట్స్ ఉంటాయి కదా, వీటిపైన ప్రత్యేకత చూడండి. ఇటీవల ఏడీబీ ఈ ఏషియా పసిఫిక్ ప్రాంతాల దేశాలకు సంబంధించి కానివ్వండి, నీటి లభ్యతకు సంబంధించి ఒక రిపోర్ట్ చెప్పారని చెప్పాను, మీకు పీడిఎఫ్ లో కూడా ఇచ్చాను, మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఇలాంటి నివేదికల గురించి మాత్రం ప్రత్యేకత చూపండి. ఈ రుణాల గురించి అడిగితే అడగవచ్చు, లేకపోతే లేదు, కానీ వార్తలు నిలుస్తున్నాయి కాబట్టి మనం చూస్తే సరిపోతుంది. అందుకే నేరుగా గుర్తుంచుకోండి, ఏడీబీ హిమాచల్ ప్రదేశ్ హార్టికల్చర్ ఉద్యానవన పంటల అభివృద్ధి కార్యక్రమాల కోసం $10 మిలియన్ మరియు అస్సాం రాష్ట్రానికి సంబంధించి విద్యుత్ అభివృద్ధి కార్యక్రమాల కోసం $231 మిలియన్ తో ఈరోజు ఏడీబీ 2 రాష్ట్రాల విషయంలో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఈరోజు విస్టాడోమ్ వార్తలు నిలిచింది. విస్టాడోమ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఇండియన్ రైల్వేస్ కి సంబంధించి ఇటీవల ఇండియన్ రైల్వేస్ చాలా అంశాలతో వార్తలు నిలుస్తుంది. నూతన CEO చైర్మన్ కూడా వచ్చారు, సునీత్ శర్మ గారు. మనం 3 డేస్ బ్యాక్ చూసాం, జనవరి 1వ తేదీ నుండి సునీత్ శర్మ నూతన రైల్వే బోర్డు CEO అని చైర్మన్ అని చెప్పాను. మరి ఇటీవల ఇండియన్ రైల్వేస్ సంబంధించి విద్యుదీకరణ కార్యక్రమాలు కానివ్వండి, చాలా అంశాలతో వార్తలు ఇస్తుంది. మరియు ఎమినెంట్ ఇంజనీర్స్ అవార్డు పురస్కారాన్ని గెలుచుకున్నారని చెప్పాను. ఎవరు? పాత రైల్వే బోర్డు CEO ఎవరు మనకి? వికే యాదవ్ గారు, వినోద్ కుమార్ యాదవ్ గారు. ఇవన్నీ అంశాలు ఇటీవలే మనం ఎగ్జాక్ట్లీ జనవరి 1 రోజు చర్చించుకున్నాం. ఈరోజు ఏడీబీకి సంబంధించి విస్టాడోమ్ కోచ్ వార్తలు నిలిచింది. కోచ్ అంటున్నానంటే రైల్వే బోగి. చాలా మంది
ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారు ఉంటే విశాఖపట్నం ఉంటుంది కదా, విశాఖపట్నం ఈ ఈస్టర్న్ ఘాట్స్ ప్రాంతాలు కానివ్వండి, అరకు లోయ ప్రాంతాల్లో విస్టాడోమ్ సర్వీసులు చాలా రోజులు ఇచ్చిండ్రు. అంటే ఏంటంటే రైల్వే బోగి ఉంటుంది కదా, ఆ బోగి పైన దాదాపు మొత్తం ట్రాన్స్పరెన్సీ అనేది ఉంటుంది, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది, పారదర్శకంగా ఉంటుంది. అంటే ఏంటంటే మనం లోపల ప్రయాణిస్తూనే కూడా బయటి ప్రాంతాలను, అద్భుతమైన పర్యాటక ప్రదేశాలను చూసే ఉద్దేశంతో టోటల్ ట్రాన్స్పరెంట్ ఉంది. సో చుట్టుపక్కల గ్లాసెస్ ఉంటాయి, పైన కూడా గ్లాసెస్ ఉంటాయి. ఒక అద్భుతమైన అనుభూతిని పర్యాటక ప్రదేశాల్లో కలిగించడానికి విస్టాడోమ్ కోచ్లను ప్రవేశపెట్టింది ఇండియన్ రైల్వే. దీనికి సంబంధించి ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ నుండి రెగ్యులర్ గా వార్తలు నిలుస్తున్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ వైజాగ్ అరకు లోయ ప్రాంతంలో విస్టాడోమ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. ప్రస్తుతం ఆగిపోయారని లేదు తెలియగానే చాలా రోజులు మాత్రం చాలా మంది ఈ అనుభూతిని పొందారు. అలాంటి విస్టాడోమ్ లో ఒక మోడర్న్ కోచెస్ తో ఈరోజు వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశారు వీటిని, ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీస్. సో ఇది ఒకటి గుర్తుంచుకోండి, భారతదేశంలో విస్టాడోమ్, ఇండియన్ రైల్వే సంబంధించి విస్టాడోమ్ కోచ్లను ఎక్కడ తయారు చేస్తారు అంటారు. రైల్వేకి సంబంధించి ఇలాంటి అడుగుతారు, రైల్వే వీల్స్ ఎక్కడ తయారు చేస్తారు, యలహంక యొక్క ప్రత్యేకత ఏంటి, రైల్వే లోకోమోటివ్స్ ఎక్కడ తయారు చేస్తారు, ఇటీవల మీకు వారణాసి కానివ్వండి, రాయ్బరేలి కూడా మీకు చెప్పాను. సో ఇవన్నీ చూడండి ఖచ్చితంగా. సో అలా విస్టాడోమ్ కోచ్లను ఎక్కడ తయారు చేస్తారంటే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, పెరంబదూర్, చెన్నై. సో విస్టాడోమ్ అనగానే మనకు 3 పాయింట్లు గుర్తు రావాలి. ఒకటి, ప్రస్తుతం భారతదేశంలో 13 పర్యాటక ప్రదేశాల్లో విస్టాడోమ్ సౌకర్యాన్ని ఇండియన్ రైల్వేస్ వారు కల్పిస్తున్నారు. సెకండ్, ఈ ప్రత్యేకత కలిగిన విస్టాడోమ్ కోచ్ల తయారీ కేంద్రం అనగానే ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ పెరంబదూర్ గుర్తు రావాలి. ఎక్కడ? తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. మరియు 3వ పాయింట్, ఈ రోజు వార్తలు ఇచ్చిన అంశం 180 km/h విస్టాడోమ్. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. మరి ప్రత్యేకత కలిగిన విస్టాడోమ్ కోచ్లను చూడాలనుకుంటే మన రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్ అరకు ప్రాంతంలో వీటిని మనం సందర్శించవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ విస్టాడోమ్ ఈరోజు 3 అంశాలతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్, ఇండియన్ నేవీ ఈరోజు మరొకసారి వార్తలు నిలిచింది. ఇండియన్ నేవీ సో ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. నిన్నటి క్లాస్లో కూడా చూసాం మనం ఇండియన్ నేవీకి సంబంధించి ఉభయచర యుద్ధ నౌక అన్నాను. సో ప్రస్తుతం రక్షణ పరమైన సమస్యల దృష్ట్యా ఈ ఉభయచర యుద్ధ నౌక యొక్క ప్రత్యేకత, అవసరం, ఉపయోగం ఏంటి అవన్నీ నిన్నటి క్లాస్లో చూసాం. ఇటీవల కాలంలో ఇండియన్ నేవీకి సంబంధించి ఇండియన్ నేవీ మరియు వివిధ దేశాలతో జరుగుతున్న నావల్ ఎక్సర్సైజెస్ తరచు వార్తలు నిలుస్తున్నాయి. లాస్ట్ టైం ఇండియా వియత్నాం మధ్యలో జరిగిన నావల్ ఎక్సర్సైజెస్ చూసాం మనం. సౌత్ చైనా సీ అని, ఐఎన్ఎస్ కిల్టాన్ అని, ఇవన్నీ మనం చూసాం. మిషన్ సాగర్ 3 అని చెప్పేసి. సో అలా ఇటీవల ఇండియన్ నేవీకి సంబంధించి వార్తలో నిలిచిన నావల్ ఎక్సర్సైజెస్ అన్ని కూడా గుర్తుంచుకోండి. అందులో పార్టిసిపేట్ చేసిన ఇండియన్ నావల్ షిప్స్ ఏంటి, వాటి పేర్లు కూడా గుర్తుంచుకోండి. ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలు అడుగుతారు. మనకి బంగో సాగర్ కానివ్వండి, ఆపరేషన్ జిమిక్సే కానివ్వండి, మలబార్ ఎక్సర్సైజెస్ కానివ్వండి. సో వీటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. ఈరోజు ఇండియన్ నేవీ మరొకసారి వార్తలు నిలిచింది. ఇండియన్ నేవీ మరియు BHEL మధ్యలో కుదిరిన ఒప్పందం. సో లాస్ట్ టైం ఒప్పందాల విషయానికి వస్తే ఇండియన్ నేవీ ఇన్కాయిస్ సంస్థ మధ్యలో కుదిరిన ఒప్పందం అని చెప్పాను. ఈ రోజు ఇండియన్ నేవీ BHEL ఒప్పందం, భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్. ఈ ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే లేజర్ డాజ్లర్స్ ని ప్రొవైడ్ చేయడం. లేజర్ డాజ్లర్స్ మోస్ట్ ఇంపార్టెంట్. సో లేజర్ అంటేనే మనకు ప్రత్యేకత కలిగిన బీమ్, లైట్. సో అలా లేజర్ డాజ్లర్స్ ని ఇండియన్ నేవీకి ప్రస్తుతం ఉన్న రక్షణ పరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకొని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు తయారు చేసి ప్రొవైడ్ చేస్తారు. అసలు వీటి యొక్క ఉపయోగం ఏంటంటే, మనం చూడండి సముద్ర జలాలు ఉన్నాయి మనకు. భారతదేశానికి 3 వైపులా కూడా సముద్ర జలాలతో కూడుకొని ఉన్నాం. ఈ సముద్ర జలాల్లో రక్షణ పరమైన పర్యవేక్షణ అంతా కూడా ఇండియన్ నేవీకి సంబంధించిన అధికారంలోకి వస్తుంది. సో అలా మన సముద్ర జలాల ప్రాంతాల్లోకి శత్రు దేశాలకి సంబంధించిన యుద్ధ నౌక ప్రవేశించిన, సబ్మెరైన్ జలాంతర్గామి ప్రవేశించిన, లేదా అనుమానాస్పద యుద్ధ నౌక కానివ్వండి, అనుమానాస్పద పడవలు, నౌకలు వచ్చినా కూడా వాటిని హెచ్చరిస్తుంది ఇండియన్ నేవీ. హెచ్చరించడమే కాదు, వాటిని తిప్పికొడుతుంది కూడా. అందులో భాగంగా అధునాతనమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఈరోజు ఇండియన్ నేవీకి భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు ఇస్తారు. అదే ఒక ప్రత్యేకత కలిగిన లైటింగ్ వ్యవస్థ. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే, సుదూర ప్రాంతంలో మన భారతదేశంలోని సముద్ర జలాలు ఉన్నాయి కదా, మన భారత్ చుట్టూ ఉన్న సముద్ర జలాలు ఉన్నాయి కదా, ఈ సముద్ర జలాల వైపు వస్తున్న అనుమానాస్పద షిప్స్ అయినా కానివ్వండి, యుద్ధ నౌకలైనా, సబ్మెరైన్స్ అయినా వీటిని గుర్తిస్తాయి. అట్ ద సేమ్ టైం వాటిని హెచ్చరిస్తాయి కూడా. అవి వెళ్ళిపోలే అనుకోండి, తిప్పికొట్టే ప్రయత్నాన్ని కూడా చేస్తాయి. అలా సముద్ర జలాల్లో ప్రత్యేక రక్షణ పరమైన అవసరాలను దృష్టిలో ఉంచుకొని భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వారు లేజర్ డాజ్లర్స్ ని
20 లేజర్ డాజ్లర్స్ ని ఇండియన్ నేవీకి ప్రొవైడ్ చేస్తారు రానున్న 1 year లోపల. సో వీటి యొక్క ఉపయోగం ఏంటి? సుదూర ప్రాంతంలో ఉండే అనుమానిత వస్తువులను కానివ్వండి, పడవలను కానివ్వండి గుర్తించి వాటికి హెచ్చరికలు జారీ చేసే ఉద్దేశంతో. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే రక్షణ పరమైన అంశాలు ప్రస్తుతం చాలా ఇంపార్టెంట్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతోంది. అలా చైనా మన చుట్టుపక్కల ఉన్న చిన్న చిన్న దీవులతో కూడిన దేశాలు ఉన్నాయి కదా, వాటిని దగ్గర చేసుకునే ప్రయత్నాలు చేసుకుంటుంది. ఇలాంటి సందర్భంలో ఇలాంటి టెక్నాలజీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నేరుగా అడుగుతారు ఇదంతా టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటి, ఏం టెక్నిక్, ఇవన్నీ అడిగారు. సో ఇటీవల ఇండియన్ నేవీ ఇన్కాయిస్ ఒప్పందం ఉద్దేశం ఏంటి అంటారు, లేకపోతే ఇండియన్ నేవీ భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటి అంటే లేజర్ డాజ్లర్స్ ప్రత్యేక లైటింగ్ వ్యవస్థను ఇండియన్ నేవీకి BHEL వారు ప్రొవైడ్ చేస్తారు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. సో రాష్ట్రంలో తరచూ వస్తున్న విపత్తులు ఏవైతే ఉంటాయి, డిజాస్టర్స్ ఉంటాయి కదా, తుఫానే కానివ్వండి, వరదలే కానివ్వండి, సో ఎలాంటి విపత్తు సంభవించిన, విపత్తు అంటేనే అనుకోకుండా వచ్చే ఆపద, అలాంటి విపత్కర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఫాస్ట్ రియాక్షన్ ఉండాలి. ఎప్పుడైనా విపత్తు నుండి మనం ఎప్పుడు ఉపశమనం పొందుతామంటే విపత్తు జరిగిన తర్వాత అక్కడ ఎంత త్వరితగతిన మనం రెస్పాన్స్ అనేది ఇస్తాం, దానిపైన దాని యొక్క ప్రభావం, తీవ్రత అనేది ఉంటుంది. సో అలా రాష్ట్రంలో ఏర్పడే విపత్తులను, రానున్న విపత్తులను దృష్టిలో ఉంచుకొని, విపత్తు అంటేనే తెలియకుండా వస్తుంది, అందుకోసం సంసిద్ధంగా ఉండాలి, ప్రిపేర్నెస్ గా ఉండాలి. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 14 విపత్తు వాహనాలను, విపత్తు రిలీఫ్ వాహనాలను ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మోస్ట్ ఇంపార్టెంట్, ఈ 14 వాహనాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఒక్కొక్క వాహనంలో డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ వాళ్ళు 20 మంది ఉంటారు. ఎగ్జాంపుల్ ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగిందనుకోండి, ఇమ్మీడియట్ గా అక్కడ వెళ్తారు, దానికి కావలసిన ఏవైతే పరిష్కారాలు ఉంటాయో ఆ అగ్నిని ఆపడానికి కానివ్వండి, ఫైర్ సిబ్బంది కానివ్వండి, వీరందరూ వెళ్తారు. సో అలా విపత్తులను దృష్టిలో ఉంచుకొని 14 ప్రత్యేక రెస్పాన్స్ వెహికల్స్ ని ప్రారంభించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి వీటితో పాటు రాష్ట్రంలో జరుగుతున్న క్రైమ్స్ ని దృష్టిలో ఉంచుకొని ఇటీవల ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తరచూ వార్తలు నిలుస్తుంది, చాలా ప్రతిష్టాత్మక పురస్కారాలను కూడా గెలుస్తున్నారు. మనకి గౌతమ్ సవాంగ్ గారు ఇటీవల చాలా పురస్కారాలు మనకి క్రిమినల్ వ్యవస్థకి సంబంధించి కానివ్వండి, అద్భుతమైన పనితీరు ప్రదర్శిస్తున్న పోలీస్ శాఖలో దేశంలోనే నెంబర్ 1 నిలుస్తుంది. అలాంటి పోలీస్ శాఖకు కావాల్సిన ప్రత్యేక 36 వాహనాలను కూడా నిన్న ప్రారంభించడం జరిగింది రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అలా విపత్తులు ఏవైతే ఉంటాయో దానికి కావలసిన రెస్పాన్స్ కానివ్వండి, సరైన సమయంలో ఆ విపత్తులో చిక్కుకున్న ప్రజలను వేరే ప్రాంతాలకు షిఫ్ట్ చేయడం కానివ్వండి, అలాంటి అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకొని స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ టీంని రెడీ చేయడానికి ప్రత్యేక వాహనాలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుకు రావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తులు, ఈరోజు వార్తలు నిలిచిన ఫస్ట్ పర్సన్ రీజనల్ పర్సన్, అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మనం నిన్నటి క్లాస్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించి చల్లా రామకృష్ణారెడ్డి గారు చెప్పాను. సో అలా తెలంగాణకి సంబంధించి ఈరోజు కట్టా వెంకట నరసయ్య గారు వార్తలు నిలిచారు. కట్టా వెంకట నరసయ్య ఖమ్మం జిల్లాకి సంబంధించిన వ్యక్తి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సిపిఎం సీనియర్ రాజకీయ నాయకుడు, రాజకీయ నేత, చాలా సంవత్సరాల పాటు ప్రజలకి చాలా వరకు సేవలు చేస్తూ ఉన్నారు. మనకి ఖమ్మం జిల్లా మదిరా నియోజకవర్గం నుండి 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా గెలుపొందారు. సో ఎమ్మెల్యేగా కూడా సిపిఎం నుండి గెలుపొందడం అంటే మామూలు విషయం కాదు. సో అలా కమ్యూనిస్ట్ నాయకుడు వెంకట నరసయ్య, కట్టా వెంకట నరసయ్య గారు రాష్ట్ర చరిత్రలో 2 సార్లు ఎమ్మెల్యే. తన యొక్క గొప్పతనం ఏంటంటే రెండవసారి 2009 సంవత్సరంలో ఎన్నిక కావడం జరిగింది. మొదటిసారి 1998 ఉప ఎన్నికలో గెలిచారు, సెకండ్ టైం ఏమో 2009. తన పదవీ కాలం ముగియక ముందే కొన్ని కారణాల రీత్యా ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజీనామా కూడా చేశారు. సో అలాంటి వ్యక్తి కట్టా వెంకట నరసింహయ్య గారు ఇటీవల COVID-19 బారిన పడి ఈరోజు తుది శ్వాస విడుస్తూ వార్తలు ఇచ్చారు. కట్టా వెంకట నరసయ్య పేరు గుర్తుంచుకోండి. సో రాష్ట్రీయ అంశాల భాగంగా తెలంగాణలో జరిగే పరీక్షలకు మాత్రమే అడుగుతారు. నిన్నటి క్లాస్లో మనము చల్లా రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్ సంబంధించి వార్తల వ్యక్తులు ఇంపార్టెంట్. సో అలా రాష్ట్రీయ వ్యక్తులు ఎవరైతే ఉంటారో మన రాష్ట్ర చరిత్రలో గుర్తింపు పొందిన వ్యక్తులకి ప్రత్యేకత, ప్రాధాన్యత ఇవ్వండి. వారి గురించి కూడా తరచూ ప్రశ్నలు అడుగుతున్నారు. నేషనల్ ఇంపార్టెన్స్ అడగకపోవచ్చు, కానీ మన రాష్ట్రానికి సంబంధించిన ప్రముఖ వ్యక్తుల గురించి ఖచ్చితంగా చూడండి. మహా అయితే 6 నెలల్లో ఒక 15 మంది వార్తలు నిలుస్తారు కావచ్చు, వాటి గురించి ఖచ్చితంగా చూడండి. సో అలా కట్టా వెంకట నరసయ్య తెలంగాణ రాష్ట్రం మదిరాకి సంబంధించి 2 సార్లు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ప్రజా సమస్యలపై అద్భుతమైన పట్టు ఉన్న వ్యక్తి మరణిస్తూ వార్తలు నిలిచారు. నెక్స్ట్ ఉమేష్ సిన్హా గారు. ఉమేష్
సిన్హా గారు మోస్ట్ ఇంపార్టెంట్ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించి ఈరోజు వార్తలు నిలిచారు. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆర్టికల్ 324. సో కొన్ని ఆర్టికల్స్ ఖచ్చితంగా మనకి ఆ పేరు వినగానే గుర్తు రావాలి. ఆర్టికల్ 324 కేంద్ర ఎన్నికల సంఘం కానివ్వండి, ఎన్నికలకు సంబంధించి ఇటీవల చాలా అంశాలు మనం చూస్తున్నాం. మరియు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా కల్పించబడిన ఓటు హక్కు ఆర్టికల్ 326, వీటి యొక్క విధి విధానాలు కానివ్వండి, ఎన్నికల సంఘానికి సంబంధించి నియామకాల వార్తలు నిలుస్తూ ఉంటాయి. ఈరోజు ఎన్నికల సంఘానికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నియామకానికి సంబంధించి ఉమేష్ సిన్హా గారు వార్తలు నిలిచారు. ఎందుకు అంటే డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా నియమితులవుతూ ఈరోజు వార్తలు ఇచ్చారు. ఎవరు అపాయింట్ చేశారంటారు? క్యాబినెట్స్ అపాయింట్మెంట్ కమిటీ. ఇటీవల కేంద్ర క్యాబినెట్ నియామకాల కమిటీ నియామకాలు పొడిగింపు సంబంధిత అంశాలతో తరచు వార్తలు ఇస్తుంది కదా. సో కేంద్ర ప్రభుత్వాన్ని గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వం లేదా క్యాబినెట్ అపాయింట్మెంట్స్ కమిటీ ఉమేష్ సిన్హా గారిని ప్రస్తుతం ఎన్నికల సంఘంలో డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ గా నియమిస్తూ వార్తలో నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రస్తుతం సునీల్ అరోరా గారు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియాగా ఉన్నారు. భారతదేశంలో ప్రధాన ఎన్నికల అధికారి. సో తన కింద పనిచేస్తారు ఉమేష్ సిన్హా గారు. సో పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. ఉమేష్ సిన్హా గారు ఇటీవల వార్తలు ఇచ్చారు. ఏ పదవికి సంబంధించి నియామకానికి సంబంధించారు? డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్. ఇప్పటికే ఎన్నికల సంఘంలో కొన్ని క్రియాశీలక బాధ్యతలు వహించిన ఉమేష్ సిన్హా గారు మరొక ఉన్నత పదవిని స్వీకరించారు. అదే డిప్యూటీ ఎన్నికల అధికారిగా. అండ్ నెక్స్ట్ ఈరోజు సోమా మండల్ గారు మరొకసారి వార్తలు నిలిచారు. సోమా మండల్ లాస్ట్ మంత్ తన గురించి చర్చించుకున్నాం. ఈరోజు తన పదవిని స్వీకరించి వార్తలు నిలిచారు. సేల్ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తుంది. 1954లో ప్రారంభించబడింది. జీకే పాయింట్స్ అన్ని మీకు తెలిసే ఉంటాయి. సో సేల్ అంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సంస్థకి నూతన చైర్పర్సన్ గా తన పదవిని స్వీకరించి తన యొక్క పదవితో ఈరోజు వార్తలు నిలిచారు. ఇప్పటి వరకు అరుణ్ కుమార్ చౌదరి గారు ఈ పదవిలో ఉండే. సేల్ చైర్పర్సన్ నూతన చైర్పర్సన్ గా ఇటీవల వార్తలు నిలిచిన వ్యక్తి ఎవరు అంటారు? సోమా మండల్. పేరు గుర్తుంచుకోండి. రెండవసారి తన వార్తలు నిలుస్తున్నారు. ఎందుకంటే ఆ సంస్థకి సంబంధించి విధి విధానాలు ఇవన్నీ అడగరు. సో నియామకాలకి సంబంధించి గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన వ్యక్తుల కింద సేల్ నూతన చైర్పర్సన్ సోమా మండల్. అండ్ నెక్స్ట్ ఈరోజు శాంతాను మొహాపాత్ర శాంతను మొహాపాత్ర అనే పేరు ఎక్కడున్నా కూడా ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తిని గుర్తుంచుకోండి. మొహాపాత్ర. ఇటీవల సురేష్ చంద్ర మొహాపాత్ర అన్నాను. ఒడిషా రాష్ట్ర నూతన ప్రధానాధికారి అంటే ఏంటంటే చీఫ్ సెక్రటరీ సిఎస్ నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. సురేష్ చంద్ర మొహాపాత్ర. ఎగ్జాక్ట్లీ 1 వీక్ బ్యాక్ మనం చూసాం. రాష్ట్ర ప్రత్యేక కార్యదర్శి మనకి ఎవరైతే ఉంటారో ప్రధాన కార్యదర్శి అంటాం. సో రాష్ట్రంలో ఎన్నికైన ప్రభుత్వానికి సంబంధించి ముఖ్యమంత్రి ఉంటారు. సో అధికారానికి సంబంధించి ఐఏఎస్ ఉన్నత పదవి వచ్చారంటే చీఫ్ సెక్రటరీగా వార్తలు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి. అలా సురేష్ మహాపాత్ర గారి గురించి ఇటీవల చూసాము. సో మహాపాత్ర అనే పేరుతో మరొక వ్యక్తి రోజు వార్తలు ఇచ్చారు. శాంతను మహాపాత్ర. ఇతను కూడా ఆటోమేటిక్ గా ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన శాంతను మహాపాత్ర ఈరోజు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే ఒక మ్యూజిక్ డైరెక్టర్. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ఫస్ట్ ఒడియన్ మ్యూజిక్ డైరెక్టర్. మనకి లతా మంగేష్కర్ గారు కానివ్వండి, ప్రముఖ గాయనులు ఎవరైతే ఉంటారో గాయనులు ఎవరైతే ఉంటారో వారి ఒడియా భాషలో కూడా పాడించిన ఘనత తనకి చెందుతుంది. అలా ప్రముఖ సంగీత దర్శకులు శాంతను మొహాపాత్ర గారు ఇటీవల తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడ్డారు. ఈరోజు తుది శ్వాస విడిచి వార్తలు నిలిచారు. మోస్ట్ ఇంపార్టెంట్ శాంతను మహాపాత్ర ఇటీవల మరణించారు. ఏ రాష్ట్రానికి సంబంధించింది? మొహాపాత్ర కదా. సో ఒడిషా రాష్ట్రానికి సంబంధించి. ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే సో ఒడిషా మ్యూజిక్ డైరెక్టర్. ఒడియన్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే ఒడిషా భాషకి సంబంధించి సంగీత దర్శకులుగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. తెలుగులో కూడా 1-2 సినిమాలు తీశారు తను. సో ఈరోజు వార్తలు ఇచ్చారు. మరణించిన వ్యక్తిగా వార్తలు ఇచ్చారు. సో సురేష్ చంద్ర మొహాపాత్ర లాస్ట్ టైం చూసాం కదా. తను మనకి ఒడిషా రాష్ట్రానికి సంబంధించి చీఫ్ సెక్రటరీగా వార్తలు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి అంటారు. రాష్ట్ర ప్రభుత్వంలో ప్రధాన కార్యదర్శి అనేది ఇంపార్టెంట్ పోస్ట్. సో అదొకటి కూడా యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు లాస్ట్ పర్సన్ మనకి లూయిస్ హామిల్టన్. ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్నారు. లూయిస్ హామిల్టన్ వార్తల్లో వ్యక్తుల్లో అత్యధిక సార్లు చర్చించుకున్న పర్సన్. ప్రతిసారి ఈ అంశాన్ని చెప్తున్నాను. చాలా టైటిల్స్ గెలిచాడు. మనకు లూయిస్ హామిల్టన్ అనగానే F1 ఫార్ములా 1 రేస్ గుర్తుకు రావాలి. స్పీడ్ కార్స్. అలా ఫార్ములా 1కి సంబంధించి బ్రిటన్ క్రీడాకారుడు లూయిస్ హామిల్టన్ అని చెప్పేసి అత్యధిక సార్లు మనం చర్చించుకున్న వార్తల్లో వ్యక్తులు లూయిస్ హామిల్టన్. ఈరోజు ఒక ప్రతిష్టాత్మక పురస్కారంతో వార్తలు నిలిచారు. అదేంటంటే
బ్రిటన్ ప్రభుత్వానికి సంబంధించి నైట్హుడ్ పురస్కారం. నైట్హుడ్ సో బ్రిటన్లో ఇచ్చే అత్యున్నత ప్రతిష్టాత్మక పురస్కారం నైట్హుడ్. ఈ పురస్కారాన్ని పొందిన వ్యక్తికి పేరు ముందు సర్ అనే బిరుదు వస్తున్నట్టు. సర్ లూయిస్ హామిల్టన్ అయింది ఈరోజు. సో అలా ప్రతిష్టాత్మక బ్రిటన్ నైట్హుడ్ పురస్కారాన్ని గెలుచుకున్న క్రీడాకారుడు ఎవరు ఈ సంవత్సరం అంటే లూయిస్ హామిల్టన్. ఇప్పటికే తనకు సంబంధించి చాలా ఘనతలు చూసాం, రికార్డులు చూసాం. మనకి ఫార్ములా 1 అనగానే మనకి మైకేల్ షూమాకర్ గుర్తు రావాలి. మైకేల్ షూమాకర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డులు అన్నింటినీ కూడా ఇప్పటికే బద్దలు కొట్టాడు. 91 టైటిల్స్ గెలిచాడు, దాన్ని బద్దలు కొట్టాడు. ఇప్పటికే 95 టైటిల్స్ చేరువలో ఉన్నాడు. మరియు ప్రపంచ టైటిల్స్ 7 సాధించాడు ఇప్పటివరకే. సో అలా ప్రస్తుతం ఫార్ములా 1 క్రీడలో నెంబర్ 1 ది బెస్ట్ ప్లేయర్, ప్రపంచ రికార్డులు అన్ని తన పేరు మీద ఉన్నాయి. ఈరోజు లూయిస్ హామిల్టన్ బ్రిటన్ సంబంధించిన వ్యక్తి కాబట్టి బ్రిటన్ ప్రతిష్టాత్మక అత్యున్నత పురస్కారము నైట్హుడ్ సాధించి ఈరోజు వార్తలు నిలిచారు సర్ లూయిస్ హామిల్టన్. సో ఇదొకటి గుర్తుంచుకోండి. సో నైట్హుడ్ పురస్కారాన్ని సాధించిన వర్ధమాన ఆటగాడు ఎవరు అంటారు. సో మనకి లూయిస్ హామిల్టన్. ఏ క్రీడకి సంబంధించిన వ్యక్తి అంటే ఫార్ములా 1కి సంబంధించి ఇటీవల తరచూ మనం వార్తలు నిలిచిన వ్యక్తి. సో లూయిస్ హామిల్టన్. వీరు వార్తలు నిలిచిన వ్యక్తులు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం మనం రేపటి క్లాస్లో యాడ్ చేసుకొని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.